భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని హజ్రత్ నాగుల్ మీరా చాంద్ దర్గా షరీఫ్ మత సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కేవలం హిందూ ముస్లింలు సందర్శించడం, ఆరాధించడం మాత్రమే కాదు, ఇక్కడ ఏకంగా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అచ్చం భద్రాచలం ఆలయంలో ఏ విధంగా జరుపుతారో అదే మాదిరిగా ఇక్కడ కూడా కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. అంతేకాదు, కళ్యాణం జరిపిన మరుసటి రోజున శ్రీరామ పట్టాభిషేకం కూడా ఇక్కడ జరుపుతారు. ఇంతకు ఈ దర్గా మాలిక్ సత్యనారాయణ. ఈయన నాగుల్ మీరా ఆరాధకుడు. ఆయనకు దర్గా నిర్మించి ప్రార్థన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా 2008లో తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు కొందరు పంచలోహ సీతారామ విగ్రహాలను దర్గా ఆవరణలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. దర్గాలో ఒకవైపు ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటే మరోవైపు హిందువులు సీతారాములకు పూజలు నిర్వహిస్తుంటారు. దర్గాలో 2013లో తొలిసారి సీతారామ కళ్యాణం నిర్వహించారు. దమ్మక్క అనే గిరిజన మహిళ భద్రాచలంలో సీతారాములకు పూజాధికాలు నిర్వహించింది. ఈమె వారసులే ఈ దర్గాలో నిర్వహించే కళ్యాణానికి తొలి తలంబ్రాలు పంపుతున్నారు.